హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే హైదరాబాద్ నుంచి భద్రాచలం కానీ బయలుదేరామన్నమాట. మార్నింగ్ 5 o'clockకి. కానీ మధ్యలో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, బాగుంటుంది అంటే అటు కూడా ఒకసారి చూసి వద్దాము అని చెప్పి మళ్ళీ అటు బయలుదేరాము. ఇది విజయవాడ హైవే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో ఉంది. ఇది నర్కెట్పల్లి రోడ్ అన్నమాట. సో వేణుగోపాల స్వామి టెంపుల్ అంతా కూడా కొండ, మొత్తం కొండ ఏరియాలో వేణుగోపాల స్వామి వెలిసారనమాట. అయితే ఒక్కసారి దారంతా ఎలా ఉంది చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే చాలా దగ్గర కాబట్టి వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. అందుకని నేను యాక్చువల్గా అయితే ఫస్ట్ ఈ దారంతా కూడా కొండలుగా ఉంది, ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దాము అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. అంటే రోడ్ పైకి ఒక చాలా నార్మల్గా కనిపించింది. అలా అని నేను ఏది ఇలా వెళ్తుంటే కారు లైక్ మనకి కొండల్లోంచి ఘాట్ రోడ్లో వస్తుందని చెప్పి సరదాగా తీసా. కానీ తర్వాత చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వీడియో ఎక్కడ ఏది మిస్ కాకుండా చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్ అనేది అర్థమవుతుంది. దారిలో నెమళ్ళు కూడా కనిపించాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేణుగోపాల స్వామి స్వయంభూ అన్నమాట. విగ్రహ రూపంలో ఉండరు. ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహ కింద వేణుగోపాల స్వామి ఉంటారనమాట. మొత్తం అంతా కూడా పర్వతమే. చూస్తున్నారు కదా, కార్ వెళ్తూనే ఉంది. పీకాక్స్ మధ్యలో కనపడుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే కంపల్సరీ అయితే ఈ ప్లేస్ ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఫ్రెండ్స్తో ఎక్కువ మంది కలిసి వెళ్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మనకి ఆ కొండ ఎక్కి ఆ టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఒక 10-15 minutes పట్టింది కార్లో. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా నన్ను అయితే తిట్టుకోవద్దు. ఎక్కడికక్కడ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నా. మేము ఇంకా భద్రాచలం ట్రిప్లోనే ఉన్నాం. నా స్టోరేజ్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను ఎక్కడికక్కడికి వీడియోస్ వాయిస్ ఇచ్చేసి అవన్నీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తున్నా యూట్యూబ్లో అప్లోడ్ చేసి. సో ఏదైనా కొంచెం క్లారిటీ లేదు, వెనక నుంచి సౌండ్లు వినిపిస్తున్నాయి అంటే కనుక కొంచెం ఏమనుకోకుండా సపోర్ట్ చేయండి. సో ఇదన్నమాట, ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేస్తున్నాము. మనకి కార్ వెళ్తున్నప్పుడే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా కొండది కూడా. ఇంకా దగ్గరికి లోపలికి వెళ్ళాక ప్రాంగణం అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ కొండ అక్కడ ఏ దేవతామూర్తిని ఉంచారు, ఎవరున్నారు, ఏంటి, ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్డ్గా నేను చూపించాను. అయితే ఇక్కడ నేను ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఒక వీడియో ఇది చూసారా. వీళ్ళు మా పాప, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట. మేము యాక్చువల్లీ 2 కార్స్లో వెళ్ళామన్నమాట. ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళ చిన్న పాప మా కార్లో, మా పెద్ద పాప వాళ్ళ కార్లో. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు. మా చిన్న పాప వాళ్ళ చిన్న పాప, మా పెద్ద పాప వాళ్ళ పెద్ద పాప ఫ్రెండ్స్ అన్నట్టు. అట్లా జర్నీలో అలా కూర్చున్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదండి, కార్ దిగిన తర్వాత ఫస్ట్ నుంచి అయితే మా అందరూ దృష్టి కూడా పెద్ద పర్వతం మీదే ఉంది. అదైతే నేను ఇంకొక వీడియో, స్పెషల్గా ఒక వీడియో తీసి ఆ ప్రత్యేకత అంతా కూడా లైక్ మేము ఎలాగ కొండపైకి టాప్కి రీచ్ అయ్యామో అంతా కూడా నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో అయితే అందుకని చెప్పి వేణుగోపాల స్వామి టెంపుల్ది నేను జనరల్గా ఒక్క వ్లాగ్ చేద్దామని అనుకున్నాను నేను. కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసిన తర్వాత నాకు అనిపించింది ఇంత పెద్దది వీడియో, పెద్ద వీడియో అయిపోతుంది. సో 2 వీడియోలు అప్లోడ్ చేయాలని. సో వేణుగోపాల స్వామి టెంపుల్ని ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసి నెక్స్ట్ ఇప్పుడు చూసిన ఆ పెద్ద పర్వతము
ఎలా ఉంది, మేము ఎలా పైకి వెళ్ళాము, ఇవన్నీ కూడా అది ఇంకో నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదైతే మిస్ కాకుండా ఆ వీడియోని కూడా కంపల్సరీ చూడండి, మీకు తప్పకుండా లైక్ అవుతుంది, నచ్చుతుంది. సో ఇలా మేము గుడికి ఇంకా ఇలా ఎంటర్ అయ్యాము కార్ పార్క్ చేసి. అక్కడైతే పిల్లలకి బాతులు కనిపించాయి. సో ఫస్ట్ ఇంకేం ఇటు అటు చూడకుండా డైరెక్ట్గా ఇంకా అటు వెళ్ళిపోయాం అనమాట. మార్నింగే కాబట్టి, అంటే ఇంటి దగ్గరే మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 1.5 hour 2 hours వచ్చేసాము. దానివల్ల చల్లగా అండ్ దట్టు కొంచెం క్లౌడీగా ఉంది. అదర్వైజ్ చాలా వేడి ఫీల్ అయ్యేవాళ్ళము, అంత వేడిగా అయితే లేదు. పిల్లలు కాసేపు అక్కడ వాటితో ఆడుకున్నారు. అవి చేస్తున్న సౌండ్ అవి చూసి చాలా ఎంజాయ్ చేశారు. సో కార్ పార్క్ చేసిన తర్వాత ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా స్టెప్స్ ఇలా ఉన్నాయి. మనం ఫొటోస్ అయితే ముందు తీసేసుకోవాలి కాబట్టి ఫొటోస్ అయితే కొన్ని తీసేసుకున్నాము. యాక్చువల్లీ చాలా ఈ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇన్ని స్టెప్స్ కానీ, లేదంటే ఇంత పర్వతం కానీ, ఇంత ఎనర్జీ కానీ, నేను అంటే లాస్ట్ 1-2 months నుంచి నేను నా డైట్ చేంజ్ చేయడము, వాకింగ్లో ఎక్కువ ఎక్సర్సైజ్ అది ఎక్కువ చేంజ్ ఉండడం వల్ల నా రెగ్యులర్ డైట్లో నాకు అంత కష్టంగా అనిపించలేదు. సో రెగ్యులర్గా మనం మంచి డైట్ తీసుకుని వాక్ చేసి నేను చాలా వెయిట్ కూడా తగ్గినన్న లైట్ వెయిట్ ఫీల్ అయ్యి నా డ్రెస్సెస్ అంటే నేను టైట్ ఉన్నవి ఎంత కొత్తవి నచ్చేసి తీసుకుంటాము, టైట్ ఉన్నాయని చెప్పి వేసుకోం, కానీ అవి చాలా లూజ్గా కంఫర్ట్గా అనిపించాయి ఫస్ట్ టైం. అండ్ బాడీ కూడా ఫీల్ లైట్గా అనిపించింది. సో టక ఎక్కేసాను అనమాట. ఇది ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాము. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలాగా వేణుగోపాల స్వామిని కృష్ణయ్యని పెట్టారు. ఇంకేముంది, మార్నింగే కృష్ణయ్య దర్శనం అయ్యిందంటే ఇంకా అంతే. ఇక సో దండం పెట్టేసుకుని ఆ చుట్టూరా చూస్తున్నారు. ప్రాంగణం అయితే సో చాలా మార్నింగ్ అయితే కృష్ణయ్య విగ్రహాన్ని దండం పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది. గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా కూడా కొండ ప్రాంతంలో కొండని తవ్వి కట్టిన గుడి అన్నమాట. అందుకే స్వయంభుగా వెలిసిన గోపాల స్వామి వారు విగ్రహ రూపంలో అయితే లేరు. చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది గార్డెన్. అసలు అందులోని మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ ఏమో. అసలు ఇంకా చెప్పడానికి ఆ వైబ్స్ ఫీల్ అయ్యేది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో తప్పకుండా హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్కి అందరూ వెళ్ళాలి అని చెప్పి నేను ఈ వీడియో స్పెషల్గా చెప్తున్నాను. సో హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవైపు మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంకోవైపు దేవుని దర్శనం కూడా మంచిగా అవుతుంది. చూడవలసిన ప్లేస్ ఇది తప్పకుండా. సో ఎంట్రన్స్లోనే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాం మనము. దేవాలయం ప్రాంగణం అయితే ఇలా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే టెంపుల్ దర్శనం పైన వేణుగోపాల స్వామిని టెంపుల్ దర్శనం చేసుకుని అందరూ కూడా మళ్ళీ కిందకి దిగేసాము. నాకైతే యాక్చువల్లీ టెంపుల్ బయట నుంచి ఫొటోస్ తీస్తా, కానీ కొంచెం ఒక ముందుకెళ్ళి తీయాలన్నా కూడా
చాలా భయం అనిపిస్తుంది. సో అందుకని అండ్ దట్టు అక్కడ ఫోటోలు తీయరాదు అని కూడా బోర్డు లోపల పెడతారు. బట్ ఎనీవే నేను మాత్రం ఫొటోస్ అట్లా ఏమి లోపలైతే తీయడానికి చూడను, అసలు ట్రై కూడా చేయను. మనం వచ్చింది దేవుడిని దర్శించుకోవడానికి కాబట్టి ముందు అదే తోటలోనే ఉంటాము. సో తర్వాత అయితే మొత్తం ఈ చుట్టూరా ప్లేసెస్ అంతా కవర్ చేసాం. అలాగే ఫొటోస్ ఫ్రెండ్స్ అది కూడా ఫొటోస్ శుభ్రంగా తీసుకున్నాము. కృష్ణయ్యని చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము పక్కన పర్వతం ఉంది కదా పెద్దది, ఇప్పుడు ఫ్లాట్గా అంత ఫ్లాట్ అయితే ఉండదు. అలా అని చెప్పి ఇక్కడ చూడండి మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ నాకు చిన్నప్పుడు బాగా గుర్తబ్బా. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కట్ చేసి తింటే అవి పుల్లగా కాదు, వగరగా కాదు, ఇంకేదో ఒక రకమైన పుల్లగా ఉంటాయి. అవి పచ్చడికి కూడా అంత బాగోదు అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఆ మామిడికాయలు నాకు అవి గుర్తుకొచ్చాయి. దూరం నుంచి ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం. అయితే ఇప్పుడు మనం ఫ్లాట్గా, మరీ అంత ఫ్లాట్గా ఉండదు పర్వతం, కానీ మనం చక్కగా నడవటానికి అది చాలా బాగుంటుంది. అందుకనే చెప్తున్నాను, ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీస్ వెళ్తే కనుక, ఫ్రెండ్స్ వెళ్తే కనుక చాలా డెఫినెట్గా అయితే షూర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ శివాలయం కూడా ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ పర్వతం ఉంది కదా, నేనైతే ఇది మేము ఎలా ఎక్కాం ఏంటి అని నేను ఇంకొక వీడియో తీసాను. అది చాలా బాగుంటుంది. మీరు ఆ వీడియో అయితే కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. వ్యూ చాలా బాగుంటుంది. ఎక్కేటప్పుడు అందులో ఇది సమ్మర్ ఏమో అండ్ ఎర్లీ మార్నింగ్ క్లౌడీగా ఉండి ఎక్కినప్పుడు కూడా, అది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతా దాని గురించి. ప్రజెంట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాము. సో ఈ పర్వతం చూస్తున్నారు కదా, అంత ఫ్లాట్గా ఏం లేదు, అట్ ద సేమ్ టైం కష్టంగా కూడా లేదు ఎక్కడానికి. సో ఆల్మోస్ట్ వచ్చేసాము దగ్గరికి. పిల్లలైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేశారు. జనాలు కూడా ఎవ్వరూ లేరు, అంతా ఉదయాన్నే తెల్లవారుజామున కాబట్టి. అందులోని ఎండ లేదు, క్లౌడీగా ఉంది, చల్లటి గాలి వీస్తుంది. ఆహా, అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే మార్నింగ్ ఇంకా దాన్ని మనం మాటలతో కూడా వర్ణించలేము. అంత హాయి, అంత పీస్ మనకి ఎన్ని లక్షలు పెడితే దొరుకుతుంది అని అయితే అనిపించింది. సో ఇది ప్రతి ఒక్కరూ, మన దగ్గరలో ఉన్న హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్తే హ్యాపీ అన్నట్టు నేను ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మిస్ కాకుండా ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది, పైనుంచి కింద సిటీ ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి. దట్టు మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వ్యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరితో ఒకరు కూడా ఎక్కువ అసలు మాట్లాడుకోలేదు, చాలా తక్కువ అన్నమాట మాట్లాడుకున్నాం. అందరూ కూడా పిల్లలతో సహా అసలు అంటే ఆ ప్లేస్ని అలా ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని, మార్నింగే కాబట్టి ఆ చల్లగా గాలి, చిన్నగా గాలి, మంచు గాలి అన్నట్టు చిన్నగా వీస్తుందన్నమాట. సో కింద నుంచి ప్రశాంతంగా కూర్చున్నారు పిల్లలైతే. మా పెద్దదే అయితే ఇంకా అసలు ఎవరితోని సంబంధం లేదన్నట్టు ఫస్ట్ వెళ్ళిపోయి ఒక్కరితే అలా కూర్చుందనమాట. సో తర్వాత పిల్లలందరూ జాయిన్ అయ్యారు. అయితే రాళ్ళు విసురుకుంటూ కూర్చుందనమాట. కిందికి రాళ్ళు విసురుతూ, పక్కన ఉన్న రాళ్ళు విసురుతూ కూర్చుంది. రండి ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ కూర్చోండి అని. అంటే కింద సిటీని మొత్తం అంతా కూడా చూస్తుంది పైనుంచి. సో అదనమాట ఫ్రెండ్స్, ఎవరైనా కానీ
వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్దాము, ఈ వీడియో చూసాక హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్దామో ప్లాన్ చేస్తే కనుక నా సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ 5కే బయలుదేరి కొంచెం అక్కడికి 6:30కి 6కి అలా ఉండేలా రీచ్ అయితే కనుక మీరు అది అంటే డబల్గా అనిపిస్తుంది. ఎండ రాకుండా మనం వెళ్ళినట్లయితే ఈ ప్లేస్కి మనకి చిరాకు పుట్టదు, స్వెట్టింగ్ ఉండదు. సో చల్లని గాలి వేస్తుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మార్నింగే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా డబల్ అయితే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఎవరైనా ప్లాన్ చేస్తే కనుక ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్ళేలాగా ప్లాన్ చేయండి. చూస్తున్నారు కదా, మేము టిఫిన్స్ వచ్చి వివేరా హోటల్లో తిన్నాము. మళ్ళీ అదే వివేరా హోటల్లో ఇక్కడి నుంచి నేను జూమ్ చేస్తే కనిపిస్తుంది అన్నమాట. చక్కగా పిల్లలైతే అక్కడ కూర్చున్నారు. రండి, పక్కన ఇక్కడే శివాలయం కూడా ఉందన్నమాట. నేను చెప్పాను కదా శివాలయం ఉందని. రండి దర్శించుకుందాం అంటే ఒక పావుగంట 20 నిమిషాల తర్వాత అక్కడి నుంచి కదిలేరనమాట. అంతవరకు కూడా వాళ్ళు అలా కూర్చుని ఆ ప్లేస్ని ఆస్వాదించారు. చల్లటి గాలి. నేనైతే నా రెగ్యులర్ పని వీడియో కాబట్టి ఫస్ట్ మొత్తం ప్లేస్ అంతా నా కళ్ళతో హాయిగా చూసేసుకుని ఆ తర్వాత అయితే ఒక వీడియో తీసేసి మన వ్యూవర్స్ అందరికీ చూపించేద్దామని చెప్పి నేను ఒక వీడియో అయితే చేసేసాను. వీడియో లాంగ్గానే అనిపించవచ్చు, కానీ అంత బాగుంది. ఎక్కడ నాకు ఎడిటింగ్ చేయాలి, ఈ బిట్ కట్ చేయాలి అలా అనిపించలేదు. కట్ చేస్తే మొత్తం అంతా కూడా డీటెయిల్గా చూపించినట్టు ఉండదు అని. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. మాకు అందరికీ కనిపిస్తున్న పెద్ద పర్వతం మీదే ఉండింది. ముందైతే చక్కగా దర్శనంకి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ ఇలా చుట్టూరా తిరిగి ఆ పక్కన కనిపిస్తున్నది శివాలయం అన్నమాట. కానీ దారి ఇలా డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అలాగే అక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. కాసేపు అక్కడ కూడా నిల్చున్నాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. అందులో ఎర్లీ మార్నింగ్ కొన్ని ఫొటోస్ అక్కడ తీసేసుకుని ఆకాశం చూస్తున్నారు, ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంది కదా. సో అక్కడ ఫొటోస్ తీసుకుని ఇప్పుడు మనం శివాలయంకి అయితే దర్శించుకోవాలి. కాబట్టి నెక్స్ట్ అక్కడి నుంచి మేము మళ్ళీ పక్కకు తిరిగి వెళ్ళాలి. అక్కడ మనకైతే చిన్న ప్రహారీలాగా కట్టేశారు గోడ. సో డైరెక్ట్గా వెళ్ళటానికి చూస్తున్నారు కదా, ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు, మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. మామూలుగా అయితే కొంచెం కూడా నేను నడవలేకపోయేదాన్ని. అబ్బా కొంచెం నడిచిన తర్వాత స్టామినా ఉండేది కాదు. బట్ ఎప్పుడు నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేశాను, స్లీపింగ్ టైమ్స్ అండ్ మెయిన్ వాకింగ్, మార్నింగ్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ జుంబా, ఈవినింగ్ జుంబా అంటే జుంబా అనే కన్నా ఎక్సర్సైజ్ అనమాట. సో కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేయడం వల్ల మనకి వాకింగ్కి ఇక్కడ నాకు కొంచెం అంతే ఇబ్బందిగా అనిపించలేదు. అంటే రిమైనింగ్ వాళ్ళు చేయలేరా అని కాదు. సో రెగ్యులర్ డైట్ మనది, రెగ్యులర్ వాకింగ్ కొంచెం బాగుంటే కనుక ఇలాంటి ప్లేసెస్లో అంత అలసట రాదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అనేది నెక్స్ట్ వీడియో, పెద్ద పర్వతం ఉంది కదా, ఆ వీడియో చేసేటప్పుడు నేను ఇంకా డీటెయిల్గా నేను ఆ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మనం శివాలయానికి చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం ఎటువైపు నుంచి ఎలా చూసినా మంచి వ్యూ కనిపిస్తుంది. అబ్బా సో ఫ్రెండ్స్, శివాలయానికి అయితే వచ్చేసాము.
మొత్తం పర్వతమే, పర్వతం మీద ఈ దేవాలయాలు కట్టారనమాట. శివాలయం దర్శించుకున్న తర్వాత పంతులు గారు పులిహోర ప్రసాదం పెట్టారు. ఎలా అయినా మన ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా గుడిలో పెట్టిన ప్రసాదం మనకి చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అండ్ మంచి వైబ్స్ కూడా ఉన్నాయన్నమాట దర్శనం చేసుకున్న తర్వాత. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దర్శనం అయిపోయాక ఇలా ఫ్రెండ్స్ అందరం మేము కూర్చున్నాం అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన టెంపుల్ అని అనిపించింది. వెళ్ళిన ప్రతి ఒక్కరూ బాగుంది, చాలా బాగుంది అని అంటారు. అందుకని తప్పకుండా టైమింగ్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ ఎండ కష్టంగా వెళ్ళే కన్నా ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ 4 తర్వాత వెళ్తే 4:30, 5 తర్వాత వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.